న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ సీఎం పై బీజేపీ ఎంపీ సీరియస్ దేశ రక్షణ సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమన్న డీకే అరుణ తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలన సాగుతోందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవిత ఓడిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆరోపణ కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ బహిరంగ లేఖ కుంటి సాకులతో మా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్ అంటున్నారని, ఇప్పుడు 15 సీట్లు ఉంటే ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని చెప్పారు. మోదీని మరోసారి ప్రధాని చేయాలనే ఆకాంక్ష అన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. దేశ రక్షణ సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందని హెచ్చరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లను కోల్పోవడంతో మైండ్ బ్లాక్ అయిందని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవిత ఓడిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుందని కోమటిరెడ్డి ఆరోపించారు. అందువల్లే కేసీఆర్ టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. భువనగిరి అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పోరాడతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నప్పటికీ కుంటిసాకులు చెబుతూ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరపున ప్రచారానికి దిగొద్దని మద్దతుదారులు కార్యకర్తలను బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్లో చేరాలని కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్ల మాట వినకపోతే అక్రమ కేసులు పెడతామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉన్నప్పటికీ సాయంత్రం 7 గంటలకే ప్రచారం ముగించాలని ఒత్తిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా బెదిరిస్తున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ముషీరాబాద్లో టీఆర్ఎస్, సికింద్రాబాద్లో లోక్సభ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడి దయ ఉంటే కేసీఆర్ దేశ ప్రధాని అవుతారని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. అనంతరం సాయి కిరణ్ స్పందిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో నా ఓటు హక్కు నా జన్మ హక్కు, నా ఓటు నా గౌరవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నా ఓటు హక్కు నా జన్మ హక్కు, నా ఓటు నా గౌరవం, ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేద్దాం అనే నినాదముతో కామారెడ్డి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
టీఎన్జీఓస్ అధ్యక్షులు దయానంద్, సెక్రటరీ వెంకటరెడ్డి, సాయిలు, నాగరాజు, ఐసిడిఎస్ విజయలక్ష్మి, రాజిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఓట్లు పెట్టినప్పుడు భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఓటు శాతం పడిపోయిందని చూస్తున్నాం. దీన్ని ఓటు శాతం పెంచాలని మా జిల్లా కలెక్టర్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. దాంట్లో భాగంగా ఎంప్లాయీస్ అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని భాగంలో అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఏదైతే హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఓటు శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తులందరూ ఏకదాటిపై చేసి ప్రజల్లో కూడా అవగాహన కల్పించేసి ఓటర్ శాతాన్ని పెంచేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించినప్పుడే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అందరూ డ్యూటీలో ఉంటారు కాబట్టి ఓటు హక్కును కంపల్సరీగా ఈడీసీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువత దీనికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ వారందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక మనిషికి గుండె ఎంత. మహేశ్వరం నియోజకవర్గంలో పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల, మంకల్, తుక్కుగూడలో రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, భారీ ఎత్తున గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. గ్రామ అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములకు బోనాలు ఎత్తుకున్న అక్కా చెల్లెళ్ళు ప్రత్యేకంగా మీకు నిజంగా మీ అభిమానం చూస్తుంటే కడుపు నిండుతుంది. జన్మ జన్మలకు మీరు రుణపడి ఉంటాయి. ఇంత ఎండల ఇంత కష్టంగా కళా బృందాలందరికీ, పాత్రికేయులందరికీ శిరస్సు వంచిన నమస్కరిస్తున్నా. ముందుగా ఈ గ్రామం చుట్టూ నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నాను రాజేంద్ర నగర్ లో 90 వరకు. దాని తర్వాత ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామ పోల్ఫీల్డ్ అన్నిటికీ నేను డాక్టర్ గా పనిచేసిన. నా జీతం 3,000 రూపాయలు 25 సంవత్సరాల క్రితం. 3,000 రూపాయలకు ఉద్యోగం చేస్తూ చుట్టుముట్టున్న గ్రామాల పోల్ట్రీ ఫారం అన్నిటికీ. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, మండల జెడ్పీటీసీ బొల్లా శివశంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సత్వం ఉంటే రాజీనామా చేయాల్సిన అవసరం ఊరూరు రేపు వస్తుంది. అందుకొరకు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మూడో నెంబరు కారు మీద గుర్తు మీద బటన్ నొక్కుడు అంటే బూరా నరసయ్య గౌడ్ ఓటేసుడు కాదు. మన భవిష్యత్తుని మీరు గుర్తుపెట్టుకున్నాడే మీ అందరికీ అది అర్థమవుతుంది. నీళ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఇండస్ట్రీ పార్క్ రావాలన్నా, ఇవన్నీ కొనసాగాలన్నా అది రావాలి. ఒక రాజకీయ నాయకుడికి అన్నీ చేసిన తర్వాత ఓట్లు వేయకుంటే, ఓ సర్పంచ్ సీఆర్ ఉన్నాడు, మొత్తం డెవలప్ చేసిన ఓట్లు వేయకుంటే ఆయనకి ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రికి ఏమైనా పోయేది ఉందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు, 90 సీట్లలో గెలిచిండు. ఒక మునుగోడు గెలవకుంటే ఏం కాదు. కానీ నష్టపోయేది ఎవరు? మునుగోడు ప్రజలు. చేసిన తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ముగించే ముందు ఒకటే చెప్తున్నా. నేను ఒక బడిపంతులాగా మీకు చెప్తున్నా, ఒకసారి మీరు కూడా చెప్పండి. సారు చెప్పండి గట్టిగా. సారు కారు 16 ఢిల్లీలో మన సర్కారు = 1,00,000 కోట్ల అదనపు నిధులు. అందుకొరకు ఈ ఎన్నిక మీరు ఒక్క ఓటేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి 16 ఎంపీలు పార్లమెంటుపై 1,00,000 కోట్ల అదనపు బడ్జెట్ తెచ్చే బాధ్యత నాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు ఇది ఒకటే ఉంటుంది. 3వ నెంబర్ 1, 2, 3 మంచి 3 మంచి ముహూర్తం, ముచ్చటగా 3. థ్యాంక్ యూ. కారు గుర్తుకే. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. గోరెంట్ల గ్రామానికి చెందిన వ్యక్తి 6వ గిడయ్య టిమెంట్ గులెగులు మింగి చనిపోయినాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో పిడకలు సమరానికి సై అంటూ ప్రేమతో పిడకలతో కొట్టుకుందాం రా అన్నారు గ్రామస్తులు. కైరుప్పల గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇది. పిడకల సమరం ప్రేమికులను కలపడం ఏమిటి అని అనుకుంటున్నారా? నిజమేనని చెబుతున్నారు కైరుప్పల గ్రామస్తులు. తమ ఇష్ట దైవాలను కల్పించేందుకు పూర్వం తమ గ్రామస్తులు ఈ యుద్ధం సాగించినట్టు వివరిస్తున్నారు. మన వీరభద్ర స్వామికి అక్కడ నుగ్గులాట జరిగే టైంలో ఇక్కడ మన వీరభద్ర స్వామికి 5 నుగ్గులు పెట్టి ఆయన తలకి కమ్మిడి చుట్టి 5 నిమిషాల సేపు గుడి వాకిలేస్తారు. వాకిలేసిన తర్వాత మరి పోయి తెరిచి చూస్తే ఆ నుగ్గులు మా కన్నీ మిషైపోయి ఉంటాయి. అది దాని విశిష్టత. దెబ్బలు ఏమి తగిలినా ఏమి చేసినా కంటికి ఏమన్నా దెబ్బ తగిలినా ఆయన తీర్థం వేసుకుంటే చాలు 3 రోజులకు నయమైపోతుంది. దెబ్బ ఏం తగిలినా ఏమి కాదు. ఎంతోమంది కంటికి దెబ్బ తగిలిన వాళ్ళు ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఏమి కాదు. ఆయన తీర్థం 3 రోజులు వేసుకుంటే మరి 3 రోజు కల్లా మరి మామూలు మనసులేదు. చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు వస్తాయి మొత్తం ఆడడానికి సార్ 10 గ్రామాలు. ఉప్పల్దొడ్డి, చెన్నంపల్లి, వెంగళాయిదొడ్డి, కార్మంచి, కుంకునూరు, అలార్దిన్నె, వలగొండ, కుటుకుమారి రవండు 9-10 పల్లెలకి సంబంధించింది. ఇంకోటి దేవుడు పొలిమారి తిరిగకపోతే ఎక్కడ ఏ స్థానానికి పోయి ఎవరు తీసుకోవాలో అదే వాళ్ళే మోసిపోతారు దేవుణ్ణి పల్లకిని. ఇప్పుడు పుప్పలదొడ్డికి పోతారు. పుప్పలదొడ్డి కాటి నుంచి కుటుకుమారిలో మోయల్లా కొంతవరకు. అది ఆ ప్రకారంగా ఎవరు యా టైంకి యాటికి పోవాలనో అదే టైంకే పోతారు. వీటికి వచ్చేపాటికి మరి అందరూ ఒకటవుతారు. కుదులాట ఆడిన తర్వాత గొడవలు ఏం మరి పెద్దగా రా అయినా కొట్టుకుంటారు. కొట్టుకున్నా మరి ఉనుకులాట అయిపోయిన తర్వాతనే మరి ఏమి గొడవలకి దాని గురించి ఏమీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా ఈ జిల్లాలో మనకి ఫస్ట్ పండుగ ఇదే బాగా జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 940405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్,
ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లక్డీ కపూల్ రెడ్ హిల్స్ కాలనీ ఫ్యాబ్సీ హాల్లో వాసవి క్లబ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 58వ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లూరి నరేందర్ కుమార్ని అధ్యక్షునిగా మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులు మరియు వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నరేందర్ కుమార్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన అధ్యక్షుల కంటే మరింతగా కృషి చేసి ఈ వాసవి క్లబ్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య అతిథి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పనిచేసిన అధ్యక్షుల సేవలను గుర్తించి వారిని శాలువాలతో సత్కరించారు. వారి టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్, వాసవి క్లబ్ మెంబర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, డాక్టర్ రమణారావు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా ఎగ్జామినేషన్స్ అందులో సిట్టింగ్ అయ్యాను అనుకుంటున్నాను. న్యాయంగా ఉండడం కూడా గొప్పతనం అయితే నేను ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఇంకా సమాజం అంతా పాడైపోయినప్పుడు వచ్చే ప్రదేశమే న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో కూడా అరవంత న్యాయం దొరకకపోతే ఎందుకు ఈ సమాజం, ఎందుకు ఈ దేశం? మరి మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మనం చూస్తున్నాం. మనం కూడా ఆ దేశాల కోవలో మనం వెళ్ళిపోవచ్చు. మన దేశంలోనే ఏదో కొంత న్యాయం మనకు కనిపిస్తుంది, మనకు దొరుకుతుంది. కాబట్టి మనకి ఈ న్యాయస్థానాలు, ఈ సమాజాలు, ఇవన్నీ వాల్యూస్ అవన్నీ నిలబడ్డాయి. చాలా సంతోషం. నేను ఈ సాయంత్రం ఇంత సేపు మీ అందరితో గడపటం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈవెన్ కోర్టులో కూడా ఇంత టైము నేను గడిపిన అవకాశం నాకు రాదు. అందరూ మన వాళ్ళతో నేను నొక్కి చెప్తున్నాను. అందరూ మన వాళ్ళతో గడపడం నాకు అసలు అవకాశమే ఉండదు. చాలా సంతోషం. నరేంద్ర కుమార్ గారికి, వారి టీమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, అందరికీ ఈ 2019 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎలా మభ్యపెట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా, ఇంకో రూపంలో వెల్లడించాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి ఏదైనా ఛానల్ కలిసి చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చ మీడియా సలహా ఇచ్చిందట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఆయన అన్నారు. ఆ తర్వాత హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్ రష్యా సైనికులు మనోధైర్యం కోల్పోయేలా ప్లాన్లు వేసేవాడు. రష్యా ఓడిపోయిందని మీరు లొంగిపోవాలని రష్యన్ భాషలో ముద్రించిన కరపత్రాలను సైనికులు బంకర్లపై వెదజల్లించేవాడు. గోబెల్స్ చంద్రబాబు ఆంధ్రజ్యోతి ద్వారా ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇంకా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నెల కిందటే రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి అందరూ మర్చిపోయేవారు.
చంద్రబాబు పచ్చ మీడియా చేసిన నిర్వాకానికి జనాల్లో దానిపై ఎక్కడా లేని ఆసక్తి ఏర్పడింది. యాత్ర మూవీ అంతే, రిలీజ్ కాకుండా చూశారు, సూపర్ హిట్ అయింది, ఇప్పుడు టీవీలో వస్తుందంటే మళ్ళీ వణుకుతున్నారని కూడా ఆయన ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా డిండి మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 500 బైక్లతో ఎర్రారం నుండి చెరుకుపల్లి మరియు తవక్లాపురం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఇందులో 3000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు రైతులకి నెలకి 6000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు చెల్లిస్తామని మరియు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి కావలసిన అభ్యర్థులు 280 పైగా ఎంపీలను గెలిపించి పార్టీనే ప్రధానమంత్రి అభ్యర్థిని గెలిపించుకోగలరు. కానీ తెలంగాణలో కేవలం 16 మంది ఎంపీలు మాత్రమే పోటీ చేసి ప్రధానమంత్రిని చేద్దామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ 5 మంది ఎంపీలను కూడా గెలిపించుకోలేడని ఎద్దేవా చేశారు. తనను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను ఉద్దేశించి కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ దీవించాలి, ఆశీర్వదించాలి, భారతదేశంలోనే రికార్డు మెజార్టీతో గెలిపించాలి. ఇంకో మొదటిసారి మీ ఊరికి వస్తున్నాం కాబట్టి అందరికీ నా గురించి పరిచయం కాకపోవచ్చు. నేను హుజూర్ నగర్ ఎమ్మెల్యే, నా భార్య పద్మావతి మొన్నటి వరకు కోదాడ ఎమ్మెల్యే. మాకు వేరే కుటుంబం లేదు, వేరే పిల్లలు లేరు. మీరే మా కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ కుటుంబం 24 గంటలు 360 రోజులు ప్రజా జీవితంలోనే నిమగ్నమే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడదాం. ఎవరు చూసినది? టీఆర్ఎస్ అభ్యర్థి 100 కోట్లకి దొంగ భూములు సంపాదించిన సొమ్ముకి అక్రమ సంబంధి నయంతో సంబంధం అంటే వాళ్ళతో దొంగ భూముల వ్యాపారం, దొంగ భూముల వ్యాపారి దొంగ టీఆర్ఎస్ బీఫామ్ గెలుచుకొని ఎంపీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గెలిచినా ఇక్కడ ఉండడు, ఓడిపోయినా ఇక్కడ ఉండడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన మునుగోడు నుంచి ఎంపీపీగా ఓడిపోయాడు. మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండ చెల్తారా? నరసింహారెడ్డి చెల్లని రూపాయి. ఒక దొంగ భూమి వ్యాపారం వేసుకొని డబ్బులు తీసుకొస్తున్నాడు. నయం బ్యాచా మిత్రులారా, ఆయన పైసలు మందు లిక్కరు పంచి పెడతాడు. మంచిగా తాగాలి, పైసలు తీసుకోవాలి, ఓడి చేయి గుర్తుకొట్టాలి. దొంగ సొమ్ము పంచి పెడతారు కాబట్టి ఆయన ఇచ్చిన పైసలు లిక్కర్ తీసుకొని తాగాలి, తినాలి, ఓటు మాత్రం చేతి గుర్తుకేయాలని చెప్పి ఆలోచిస్తాం. మిత్రులారా, నేను మళ్ళీ ఎన్నికలు కాగానే మీ ఊరికి వస్తా, మీతో ఫోన్ చేస్తా. మీరు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చుంటా. ఈ రోజు నాకు దేవరకొండలో మిర్యాలగూడలో చాలా లేటుగా నేను ఇప్పుడు పోనివ్వని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, నిజంగా మనస్ఫూర్తిగా మిట్ట మధ్యాహ్నం ఇంత అద్భుతమైన స్వాగతం పలికినందుకు నేను ఎప్పుడు మర్చిపోను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అందరు చేస్తారు, అందరూ చేస్తారు. అమ్మ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అవతలకి భయపడాలి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎంపై బీజేపీ ఎంపీ సీరియస్. దేశ రక్షణ సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమన్న డీకే అరుణ.
నియోజకవర్గం నియంత పాలన సాగుతోందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవిత ఓడిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆరోపణ. కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ బహిరంగ లేఖ. కుంటి సాగులతో మా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.